హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర్ టెంపుల్, ఆంధ్ర ఉజ్జయినిగా పిలువబడ్డ మహాకాళేశ్వర్ టెంపుల్ అయితే చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలానే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. మీరు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు మంచి మంచి వీడియోస్ చూపించాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ విశిష్టతలు ఏంటనేది తెలుస్తుంది. మహాకాళేశ్వర్ టెంపుల్ని ఆంధ్ర ఉజ్జయిని కూడా అంటారండి. ఇది వచ్చేసి రాజమండ్రిలో ఉంది. పక్కనే శ్మశాన వాటిక నుంచి తీసుకొచ్చిన శవాలు కాలిన బూడిదతో ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తారండి. తెల్లవారుజామున 4:30కి చేస్తారు. దర్శనం కూడా ఉంటుంది. అలానే ఉజ్జయినిలో ఎలా ఉంటారో అలానే ఉంటారు ఇక్కడ కూడా స్వామివారు. 4 ద్వారాలు ఉంటాయండి. 4 ద్వారాల నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదండి, శివుడు అన్నీ ఉన్నాయి కదా, విష్ణు రూపాలు, అలానే దుర్గామాత రూపాలు, అలానే గౌతమ్ బుద్ధుడు, అలానే నవగ్రహాలు, శ్రీచక్రం అన్నీ కూడా మనం చూడొచ్చండి. ఇదిగోండి, మొత్తం అన్ని రూపాలు కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నవగ్రహాలండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకున్నా మనం చేయొచ్చు. ఇక్కడ చూసారు కదండి, టెంపుల్ మధ్యలో ఈ చుట్టూ దేవీ దేవతలు, మధ్యలో స్వామివారు ఉంటారు. ఇవన్నీ మనం చూసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవడానికి. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనకి చాలా కష్టాలు ఉంటాయి. ఒకళ్ళకి ఉండో ఒకళ్ళకి కష్టాలు ఉండో అని కాదండి. డబ్బు రూపంగా కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే మనసు ప్రశాంతత లేకపోవచ్చు. ఇక్కడికి వచ్చి ఒక్క 15 నిమిషాలు స్పెండ్ చేస్తే మనకున్న మనసు బాధ ఏదైతే ఉందో అది కొంచెం తీరద్ది అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కూర్చోగానే ఆ స్వామివారిని చూడగానే, అసలు టెంపుల్లోకి అడుగు పెట్టగానే అదొక వైబ్రేషన్ లాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అందులోని చిన్నపిల్లలకి మన అవతారాలు చెప్పాలనుకుంటే ఇక్కడ అవతారాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం చూపించవచ్చు. శ్రీచక్రంలో కూడా ఇలాగ కాయిన్ పెట్టచ్చండి. కాయిన్ నిలబడితే మనకి అదృష్టం జరుగుద్దని అక్కడ చెప్పారు. కాకపోతే కాయిన్ కన్నా రాగి కాయిన్ తెచ్చుకుంటే బెస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే శ్రీచక్రంలో రాగి కాయిన్ పెడితే మంచిది, కానీ అక్కడ కాయిన్స్ మామూలు కాయిన్సే పెడుతున్నారు. ఏది అవైలబుల్గా ఉంటే అది పట్టుకెళ్ళచ్చు. నేనైతే రూపాయి కాయిన్స్ పెట్టానండి. నిలబడింది. మా పెద్ద పాప కూడా పెట్టింది, నిలబడింది కాయిన్. సారీ, నాకైతే నిలబడలేదు, మా పెద్ద పాపకి నిలబడింది. నేను మామూలుగా పెట్టేసి దండం పెట్టేసుకుని వచ్చాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి. సరస్వతీదేవి, దుర్గామాత, గాయత్రి, నవదుర్గలు కూడా, త్రిపుర సుందరీదేవి. అసలు అవతారాలు చూస్తే అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే సాయినాథుడు, దత్తాత్రేయ స్వామి చూసారు కదండి. టెంపుల్ లైటింగ్తో అసలు చాలా మెరిసిపోతుంది. ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుందండి. అంటే మార్నింగ్ టైం వెళ్ళినా బాగుంటుంది, ఈవినింగ్ టైం లైటింగ్తో అవి చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, విష్ణుమూర్తి, రాముల వారు, కృష్ణుడు, వరాహమూర్తి, వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉంటాయండి ఇక్కడ. కూర్మావతారం, మత్స్యావతారం, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు చూసారా. పూరి జగన్నాథ స్వామి, రాముల వారి అవతారాలు. ఇందాక దుర్గా అవతారాలు చూసాం కదండి, ఇక్కడ అన్నీ వెంకటేశ్వర స్వామి అవతారాలు. అలానే ఇప్పుడు మనం స్వామివారిని చూడబోతున్నాం. చూడండి, ఆంధ్ర ఉజ్జయినిలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా స్వామివారు అలానే దర్శనమిస్తున్నారు, కనిపిస్తుందండి. స్వామివారికి నేను నందికి నా కష్టాలు, నా కోరికలు చెప్పుకుంటున్నాను స్వామివారికి చేరాలని. టెంపుల్ అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి. హరహర మహాదేవ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఉంటాను.